రైట్ న్యూస్ డీటెయిల్స్. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 2,61,000కు పైగా గణేష్ ప్రతిమల నిమజ్జనం జరిగినట్లుగా అధికారులు తెలియజేశారు. హుస్సేన్ సాగర్లో ఇవాళ 11,000 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. వినాయక చవితి ప్రారంభం నుంచి ఇప్పటివరకు 11,000 టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించారు. ఆ వ్యర్థాలను జవహర్ నగర్లోని ప్రాసెసింగ్ సెంటర్కు తరలిస్తున్నారు. మరోవైపు నిమజ్జన పాయింట్లు అలాగే నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో కూడా జీహెచ్ఎంసీ వ్యర్థాల తొలగింపు వేగవంతం చేసింది. నగర వ్యాప్తంగా నేడు రేపు ముమ్మరంగా శానిటేషన్ డ్రైవ్ జరగనుంది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి. దాదాపుగా నిన్నటి నుండి చూసుకున్నట్టయితే అధికారులు చెప్తున్నట్టుగా 2 లక్షలకు పైగా యొక్క గణేష్ విగ్రహాలు కూడా పూర్తిగా నిమజ్జనమైనట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇప్పుడు ప్రస్తుతం తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఎన్ని వినాయక విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు? రైట్, థ్యాంక్ యూ సాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనైతే ఇప్పటికే చాలా వరకు నిమజ్జనాలు అనేటివి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి తగ్గట్టుగా ఇటు పారిశుద్ధ్య కార్మికులు కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ సేవలను అందిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈ యొక్క క్రమంలోనైతే ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో చూసుకున్నట్లయితే చాలా వరకు నిమజ్జనం అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ నిమజ్జనాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇటు దాదాపు 10,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగానైతే అధికారులు చెప్తున్నారు. ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, అటు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎప్పటికెప్పుడు ఈ యొక్క క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొనసాగిస్తూ, అంతేకాకుండా ఎక్కడికక్కడ కూడా ఈ యొక్క ఎవరికి అవసరం ఉన్నా కానీ వెంటనే వారికి అందుబాటులో ఉండే విధంగానైతే ఈ చర్యలు తీసుకోవడం. ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్, అదే విధంగా ఈ యొక్క ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఈ విగ్రహాలతో కూడిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వేగవంతంగా ఈ యొక్క నిమజ్జనాలు అనేటివి కొనసాగిస్తున్నారు. వచ్చిన వెహికల్స్ ని ఎక్కువసేపు ఆపకుండా త్వరగా నిమజ్జనం కంప్లీట్ చేసి వాటిని పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొన్ని వెహికల్స్ కి QR కోడ్లు కూడా ఏర్పాటు చేయడం, వాళ్ళకు ఒక నెంబర్ అనేది ఇచ్చారు. ఆ నెంబర్ ప్రకారమే ఆ యొక్క వెహికల్, ఆ యొక్క వినాయకుడి విగ్రహం ఎక్కడ నిమజ్జనం అవ్వాలి అనే విషయాన్ని చూసుకుంటూ అక్కడ ఎంతమంది సిబ్బంది అవసరం ఉంటారు అనే దాన్ని కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, చూసుకున్నట్టయితే వ్యర్థాలు కూడా జవహర్ నగర్ లోని ప్రాసెసింగ్ సెంటర్ కు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు దానికి సంబంధించి కూడా విగ్రహాల నిమజ్జనం పూర్తవుతున్నప్పటికీ కూడా వ్యర్థాలను వెనువెంటనే తొలగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే GHMC సిబ్బంది కూడా పూర్తిగా రోడ్లపైన వ్యర్థాలను కూడా తొలగిస్తా ఉంది. దీనిపైన ప్రత్యేక ప్రణాళిక రూపొందించారా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు కూడా నగర సుందరీకరణ విషయంలోనైతే GHMC అధికారులు దాదాపు వినాయక చవితి మొదలైన దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఈ సేవలు అనేటివి ఆపకుండా వాళ్ళు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా నిన్న బడా గణేష్ కావచ్చు, బాలాపూర్ గణేష్ కావచ్చు, ఇతరత్ర పెద్ద గణేషులు అన్ని కూడా నిన్న నిమజ్జనం అయ్యాయి. అంతేకాకుండా వినాయకుడిని ఊరేగింపు జరిగే సమయంలో ఏవైతే పేపర్లు వేయడం కావచ్చు, ఆ తర్వాత వాళ్ళకు అవసరమైన ఫుడ్ కావచ్చు, అంతేకాకుండా ఇటు వాటర్ ప్యాకెట్స్ అందించడం, వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ అందించడం, వీటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో విజయం పొందిందని చెప్పుకోవచ్చు. ఇటు వెంటనే అంటే ఎక్కడా కూడా క్లీన్ గా లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో అయితే ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు అక్కడ రోడ్ ని కావచ్చు, ఆ ప్రాంతాన్ని కావచ్చు పూర్తి స్థాయిలో క్లీన్ చేయడం. ఎందుకంటే దీని తర్వాత అంటే రేపు పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా ఏదైతే ఈ యొక్క నిమజ్జనాలు జరుగుతున్న ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టిన ట్రాఫిక్ ఆంక్షలన్నీ కూడా తొలగిస్తారు. రేపు వర్కింగ్ డే కావడంతో చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్లు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజే పూర్తి స్థాయిలో ఈ యొక్క నిమజ్జనాలు అనేటివి కంప్లీట్ చేసి రేపటికి నగరం పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి. రేపు ట్రాఫిక్ ని తట్టుకునే విధంగా, అంతేకాకుండా ఇటు వెళ్లే వాహనదారులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగానైతే ఈ చర్యలు చేపట్టినట్లుగానైతే తెలుస్తుంది. థ్యాంక్ యూ లిఖిత.